మీకు తెలుసా ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్‌లో ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఏవైతే సిమెట్రిక్ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ రెసిప్రోకల్ ఆల్జీబ్రా అది క్యూబ్ మీద అడిగినా, స్క్వేర్ మీద అడిగినా సరే సింపుల్‌గా కేవలం ఇక్కడి నుంచి మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయగలదనమాట. అంటే చూడండి ఏదైతే మనకి ఫైండ్ ఔట్ చేయమన్నారంటే x + 1/x = 5 అని ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³. సో x³ + 1/x³ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ x + 1/x = సమ్ వాల్యూ ఇస్తారు కదా! దాన్ని మనం k అనుకుందాం. అయితే ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. k అనుకున్నాం కదా! k³ - 3k. ఎప్పుడైతే మనకి ప్లస్ సింబల్స్ అనేటువంటివి క్వెషన్‌లో కనిపిస్తాయో అప్పుడు మీరు ఫార్ములాలో మైనస్ అనేటువంటిది తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి 5³ - 3 5. సో ఇలా మనకి 5 అనేటువంటిది ఏదైతే k అనుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేయగా 5³ అనగా 125 - 3 × 5 అనగా 15. సో 125 - 15 110. సో ఆన్సర్ అనేటువంటిది కేవలం 3 సెకండ్స్‌లో వచ్చేసింది. ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇన్ కేస్ x - 1/x = 5 అని ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ - 1/x³. మరి అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే చెప్పాను కదా! మైనస్ మైనస్ ఉన్నట్లయితే సేమ్ ఫార్ములా ఒక్క సైన్ మాత్రం చేంజ్ అవుతుంది. అది ఏంటంటే ప్లస్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ మనకి x³ - 1/x³ యొక్క ఆన్సర్ ఎంత అవుతుందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి.